ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని ముఖ్యంగా ప్రేమించి మా కన్నా తండ్రి దేవ ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని తండ్రిని పిలుచుకున్న మహాభాగ్యాన్ని కూడున్న మా అందరికీ మీరు దయచేశారు. అందుని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆరాధన అన్నింటిలో తోడుగా ఉండండి తండ్రి. మీ మహిమార్థమే జరుగులాగా సహాయం దయచేయండి. వాక్యం చెప్తున్న దైవజనులకు తండ్రి నోటికి మాటగా ఉండండి. దేవ సామర్థ్యాన్ని అనుగ్రహించండి. దేవ మరి విశ్వాసాలు విని మరి చివరగా ఉండకుండా వినిన ప్రకారము వారి జీవితాలను నడిపించుకునేలాగా సహాయం దయచేయండి. దేవ మరి మీ సన్నిధిలో నుంచే మాట్లాడుచుంటుండగా దేవ మీ సహాయ సహకారాలు అనుగ్రహించండి. దేవ మాకు సామర్థ్యం ఉందని మేము నమ్మట్లేదు. సామర్థ్యాన్ని అనుగ్రహించేది మీరే తండ్రి. దేవ మీ మీద ఆధారపడుతూ ఉంటుండగా దేవ మీ సన్నిధిని పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించి నడిపించమని మమ్మల్ని సాధనలో వాడుకొని మీరే మహిమ పొందమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనములు అడిగి విడిపించినాం మా తండ్రి. ఆమేన్. మొదటిగా దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామాన కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే కూడొచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరిట శుభములు తెలుపుతున్నాం. మరి గత వారం మనం రూతు గ్రంథంలోని నయమి గారి క్యారెక్టర్ని మనం స్టడీ చేస్తున్నాం. మరి నయమి గారు మోయాబ్ దేశానికి వెళ్ళి శపింపబడ్డారా, శాపాలను మూట కట్టుకున్నారా, లేకపోతే ఆశీర్వాదాలను మూట కట్టుకున్నారా అన్న విషయాన్ని మనం గత వారం ధ్యానించాం. అయితే అది న్యాయాధిపతుల గ్రంథముకి సంబంధించినదిగా మనం రూతు గ్రంథం మొదటి వచనంలో మనం చూడగలుగుతున్నాం. అయితే ఏ న్యాయాధిపతుల కాలంలో ఇది సంభవించింది? మోయాబు దేశంలో ఉన్న నయోమి గారికి దేవుడు తన దేశాన్ని దర్శించాడన్న వార్త ఎలాగ అక్కడి వరకు చేరింది అన్న విషయాన్ని మరి గత వారం మనం ముగించుకున్నాం ప్రేమ. ఈరోజు న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఎప్పుడు ఇది సంభవించింది? ఈ రూతు గారిది కానీ నయమి గారిది కానీ ఈ కథనాలు న్యాయాధిపతుల కాలంలో ఎప్పటివి? అప్పుడు ఏం జరిగింది? ఆ గొప్ప ఆశ్చర్యకరమైన కార్యం ఏం జరిగింది? తద్వారా యెహోవా ఇజ్రాయెల్ దేశాన్ని దర్శించాడని వార్త దేశములు దాటి మోయాబు దేశంలో ఉన్న నయోమి చెవిన పడింది అన్న విషయాన్ని మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే గత వారం మనం నయోమి గారి క్యారెక్టర్ని మనం స్టడీ చేసాం. మరి ఆమె మోయాబు దేశానికి వెళ్ళి ఏ దేశాన్ని విడిచిపెట్టి తన స్వదేశమైన ఇజ్రాయెల్ దేశాన్ని, అది కూడా బెత్లెహేము ప్రాంతాన్ని విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళినందుకు ఆమె శాపాన్ని మూటగట్టుకుంది అన్న విషయాన్ని సమాజం మాట్లాడడం అనేది మనం చూస్తున్నాం. అయితే బెత్లెహేములోనే కనిపెట్టుకుని ఉండొచ్చు కదా, మోయాబు దేశానికి ఎందుకు వెళ్ళడం, శపితమైన దేశానికి ఎందుకు వెళ్ళడం అన్నది ఈరోజు లేవనెత్తున్న ప్రశ్న. అయితే అలా బెత్లెహేము ప్రాంతంలోనే ఆమె కనిపెడుతూ ఉంటే గనక ఎన్ని సంవత్సరాలు బెత్లెహేం ప్రాంతాన్ని దేవుడు దర్శించలేదని చూడగలిగితే సుమారు 10 సంవత్సరములు దేవుడు ఆ ప్రాంతాలను దర్శించలేదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే 10 సంవత్సరాలు బెత్లెహేం ప్రాంతంలో ఉండిపోతే వాళ్ళ కుటుంబం ఏమవ్వాలి? ఆహారం దొరక్క చనిపోవడమే కదా. కానీ వారు అక్కడి నుండి మోయాబు దేశానికి నడిపించిన తర్వాత ఏ ఆహారం అయితే వారికి స్వదేశంలో దొరకటం లేదో అది మోయాబు దేశంలో దొరకడం అనేది అది దేవుడిచ్చిన ఆశీర్వాదం కాదా? ఒకసారి ఆలోచించండి. ఆహారము లేక తామున్న ప్రాంతంలో బెత్లెహేం ప్రాంతంలో వారు ఉండిపోతే కనుక వాళ్ళు చనిపోతారు. కానీ వాళ్ళు మోయాబు దేశానికి నడిపింపబడ్డారు. మోయాబు దేశంలో వారికి ఆహారము లభిస్తుంది. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే అక్కడ వారికి ఆహారంలో లభించడాన్ని బట్టి అది దేవుని ఆశీర్వాదంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడే ఉండిపోతే వీళ్ళు చనిపోయేవారేమో, కానీ మోయాబు ప్రాంతానికి వెళ్ళి బ్రతికారు ప్రేమాన వాళ్ళారు. అది దేవుని ఆశీర్వాదం కాదా? దేవుడు సెలవు లేకుండా ఆహారము తిని సుఖముగా ఉండువాడు ఎవడు అన్న మాటని మనం చదువుకుంటున్నాం కదా. మరి అలాంటిది మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత నయమి గారికి వారి కుటుంబానికి ఆహారము దొరికిందంటే అది ఎవరి చలవ? దేవుని చలవ కాదా? ఆలోచించండి. ఒకవేళ నిజంగా అలాగే ఆమె కనిపెట్టుకొని ఉండిపోతే కనుక బెత్లెహేం ప్రాంతంలో ఈరోజు నయమి గారిని కథనాన్ని మనము జ్ఞాపకం చేసుకునే వాళ్ళం కాదేమో. ఆవిడ చరిత్ర అనేది ఉండదు. కానీ ఈరోజు గుర్తు చేసుకుంటున్నామంటే ఆమె మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత ఆశీర్వాదంగా రూతును ఆమె పొందుకునడాన్ని బట్టి ఈరోజు మనం నయోమి గారిని చదువుకుంటున్నాం.
గురించిన క్యారెక్టర్ని మనం చదువుకుంటున్నాం. కనుక దేవుడు ఆమెను విడిచిపెట్టలేదు, దేవుడు ఆమెను పట్టుకునే ఉన్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. రెండోది, నిజంగా యెహోవా ఆమెను ద్వేషించిన వాడైతే, నిజంగా యెహోవా ఆమెకు విరుద్ధముగా ఉన్నవాడైతే కనుక, నిజంగా ఆమెను శపించాడు అన్న మాటని ఆమె హృదయానికి తీసుకుంటే గనక ఆమె తిరిగి ఎక్కడికి వెళ్ళేది కాదు, తన స్వదేశానికి వెళ్ళేది కాదు. ప్రియమైన వాళ్ళరా, ఆ దేవుని మాటకు ఏదైతే మోయాబు దేశములో నయోమి ఉన్నప్పుడు తన దేశమును దేవుడు దర్శించాడు అన్న మాట ఏదైతే తన చెవిన పడిందో ఆ మాటను కూడా లక్ష్యం చేసేది కాదు. నిజంగా యెహోవా వల్ల నేను శాపమే పొందుకున్నాను అన్న నయోమి ఉద్దేశం అయితే గనక, నిజంగా యెహోవా నాకు ద్రోహం చేశాడు అన్న ఉద్దేశానికి నయోమి ఉంటే గనక, దేవుడు నాకు దర్శించాడు అన్న మాట ఒకవేళ చెవిని పడినా దాని మీద పెద్ద లక్ష్య పెట్టేది కాదు. రెండోది, తన స్వదేశానికి వెళ్ళేది కూడా కాదు, మోయాబు దేశంలోనే స్థిరపడిపోయేది. కానీ దేవుని మాట వినిన తోడనే ఆమె స్పందించింది అని అంటే, వెంటనే తన స్వదేశానికి తిరుగుముఖం పట్టింది అని అంటే, ఆలోచించండి, ఎప్పుడు దేవుడు తన దేశాన్ని దర్శిస్తాడా అన్న ఎదురుచూపు కలిగినదిగా మనకు కనబడుతుంది. ఎదురుచూపు ఉన్నవాళ్ళే వెంటనే మాట చెవిన పడగానే వెంటనే దాన్ని గ్రహిస్తారు. ప్రేమ వల్ల దాని మీద ఆలోచన కలిగి ఉన్నవారే మాటని వెంటనే స్వీకరించగలుగుతారు. అదే ఆలోచన లేకపోతే, మోయాబు దేశంలోనే ఆమె మైమరిచి ఉండిపోతే గనక ఆ మాటను లక్ష్యపెట్టేదా? కానీ దేవుడు తన దేశంలో దర్శించాడు అన్న మాట ఆమె చెవిన పడగానే వెంటనే తిరిగింది, తన స్వదేశానికి వెళ్ళిపోవడానికి తిరిగిందంటే, ఏమే మోయాబు దేశంలో ఉన్న ఎవరి కొరకు ఎదురు చూస్తుందని చూడగలిగితే, తన దేవుడు తన దేశాన్ని ఎప్పుడు దర్శిస్తాడా అని ఆమె ఎదురు చూస్తూ ఉన్నట్టుగా మనకి దీన్ని బట్టి కనబడుతుంది. కనుక మోయాబు దేశంలో ఉన్నప్పటికీ కూడా నయోమి గారు ఏది కనిపెడుతున్నారంటే, దేవుడు దర్శించాడా లేదా అన్న వార్తను కనిపెడుతూ ఉన్నారన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆమె స్పందించడాన్ని బట్టి, ఆ మాట ఆమె చెవిన పడగానే ఆమె స్పందించిన విధానాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆవిడ నిరీక్షణ కలిగి ఉంది అని. కనుక మోయాబు దేశానికి వెళ్ళినంత మాత్రాన ప్రజలు చెడిపోయినట్లు కాదు. ప్రియమైన వాళ్ళ, రూతుకి గుర్తు చేస్తుంది, ఇదిగో నీ ఓర్ఫా వెళ్ళిపోయింది, తన జనుల యొద్దకు తన దేవుడి యొద్దకు వెళ్ళిపోయింది అని ఓర్ఫాని గుర్తు చేస్తుంది. ఎవరికి? నయోమి రూతుకు గుర్తు చేస్తుంది. ఓర్ఫా తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు వెళ్ళిపోయింది అని. కానీ అదే రూతు నయోమితో ఏమనంటుందంటే, ఇదిగో నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు, మరణమే మనల్ని ఇద్దరిని వేరు చేయాలి తప్పితే ఇంకేదైనా కారణమైతే కనుక యెహోవా నా మీద దయ చూపకపోవును గాక అన్న మాటని మాట్లాడుతుంది. ఎవరి దేవుడిని లక్ష్య పెట్టింది రూతు? మోయాబు దేశంలో ఉన్న వాళ్ళు ఎవరైతే కొలుస్తున్నారో ఆ దేవుడిని లక్ష్య పెట్టిందా, లేకపోతే యెహోవా దేవుడిని లక్ష్య పెట్టిందా? ఎవరికి భయపడుతుంది? మోయాబు దేశంలో ఉన్న దేవుడికి భయపడుతుందా, యెహోవా దేవుడికి భయపడుతుందా? అంటే ఎవరి మీద ప్రభావాన్ని చూపించారు? నయోమి తన దేవుని యొక్క ప్రభావాన్ని కోడల మీద చూపించింది తప్పితే మోయాబు దేశం యొక్క ప్రభావము తన మీద వేసుకోలేదు, తాను ప్రభావితురాలు కాలేదు అన్న విషయము రూతు గారి మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. కనుక తన ద్వారా రూతుని సంపాదించుకుంది, తన భక్తి జీవితం ద్వారా, యెహోవా పట్ల విశ్వాసము ద్వారా ఆమె ఎవరిని సంపాదించుకుంది? రూతుని సంపాదించుకుంది. అంటే అత్త ప్రభావం కోడల మీద ఉంది, కానీ కోడలు మోయాబు దేశస్తురాలుగా తన ప్రభావాన్ని అత్త మీద చూపించిన దాఖలాలు మనకు అక్కడ కనబడట్లేదు. కనుక మోయాబు దేశానికి వెళ్ళి ఎవరిని తెచ్చుకుంది అని చూడగలిగితే యెహోవా ఇచ్చిన ఆశీర్వాదాన్ని తెచ్చుకుంది. ప్రేమ వల్ల ఇంకా దేవుడు ఎంత ఆశ్చర్యకార్యాలను జరిగిస్తాడో అన్న విషయాన్ని మీరు ఆలోచించగలిగితే కరెక్ట్గా టైమింగ్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు తన దేశంలో దర్శించాడన్న వార్త మోయాబు దేశంలో ఉన్న నయోమికి వినబడింది. ఎలాంటి టైమింగ్లో వినబడింది అని చూడగలిగితే, బోయేజు బెత్లెహేం ప్రాంతంలో యవన దశ దాటిపోయిన వాడుగా ఉన్నట్టుగా కనబడుతుంది. బోయేజు యవన దశ దాటిపోయి ఉన్నట్టుగా కనబడుతుంది. మరి పెళ్ళి జరిగిందా లేదా అనేది మనం చెప్పలేకపోవచ్చు, అలాగే వంశాంకరం ఉందా లేదా అన్న విషయాన్ని కూడా మనం చెప్పలేకపోవచ్చు. కానీ ఆ బోయేజు ద్వారా వచ్చిన వంశాంకరాన్ని చూడగలిగితే ఆయన ద్వారా ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వారి జననం అనేది జరగడం జరిగింది. కనుక బోయేజు గారి వంశాంకరం అక్కడ రావాలి,
రూతు విధవరాలిగా ఉంది, ఆమె వివాహము జరగాలి. అలాగే నయోమి సంతానము లేకుండా ఉంది, ఆమెకు సంతానము కలగాలి. చూడండి ఎలాంటి టైమింగ్, దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలు ఆయన అనుగ్రహం ఉన్నవారి పట్ల ఎలా జరుగుతాయన్న విషయం చూడలితే ముగ్గురు మేలులు పొందేటట్లుగా దేవుడు ఈ కార్యాన్ని జరిగించినట్లుగా అదే సమయానికి పిలుపు నయోమి దగ్గరకు చేరినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రేమ ఆలోచించండి, బోయేజు విషయంలో దేవుడు ఆశీర్వాదాన్ని చూపించాడు, రూతు విషయంలో దేవుడు ఆశీర్వాదాన్ని చూపించాడు, నయోమి విషయంలో దేవుడు ఆశీర్వాదాన్ని చూపించాడు. కనుక ఈ టైమింగ్ కుదరాలి అంటే ఆమె అంతకాలం అక్కడ వెయిట్ చేయాలి అన్నట్టుగానే మనకు అర్థమవుతుంది. రూతు రావాలి అన్నట్టుగానే అర్థమవుతుంది. ఇది దేవుని ప్రణాళికలో ఉన్నట్టుగానే మనకు అర్థమవుతుంది ప్రేమన వల్ల. కనుక మోయాబు దేశానికి వెళ్ళి నయోమి ఏమి నష్టపోలేదు. ఆహారం లేకుండా ఉందా? ఆహారమే ఉంది. తన దేశంలో ఇంకా ఆహారం దొరకలేదేమో కానీ మోయాబు దేశంలోనికి వెళ్ళిన తర్వాత ఆమెకు ఆహారము దొరికింది. అలాగని ఆహారము దొరికినా ఆమె మోయాబు దేశంలో ఎందుకు ఉండట్లేదంటే తన దేవుని మీద దృష్టి ఆమెకు ఉంది, తన దేశం మీద దృష్టి ఆమెకు ఉన్నది. కనుక ఆహారము దొరుకుతున్నప్పటికీ మోయాబు దేశంలో ఆమెకు సపర్యలు జరుగుతున్నప్పటికీ అది ఆమె దృష్టించలేదు. కానీ ఏది దృష్టిస్తుందన్న విషయం అర్థమవుతుంది. దేవుడు నా దేశాన్ని దర్శించాడా లేదా, ఇప్పుడు నా దేశం బాగుపడిందా లేదా, ఆహారం అక్కడ దొరుకుతుందా లేదా, ఈ విషయాల పట్ల ఆలోచన కలిగి ఉంది. కనుక నిజంగా దేవుడు ద్రోహం చేశాడు అని అనుకుంటే, నిజంగా దేవుడు నన్ను శపించాడు, నా జీవితం ఇలా అయిపోయింది అని నిజంగా దేవుని మీద అలాంటి విరుద్ధ దృష్టి పెట్టుకుని ఉన్నదైతే గనక ఆమె తిరిగి తన స్వదేశానికి వెళ్ళదు, మోయాబు దేశంలోనే ఉండిపోద్ది. కానీ అలాంటి ఉద్దేశం అయితే ఆమెకి ససేమిరా లేదు ప్రియమైన వాళ్ళరా. తన జీవితంలో తనకు కలిగిన బాధను బట్టి ఆమె తన పేరును చేదుగా ప్రస్తావించుకుందే తప్పితే దేవుడు ఇలాగ నాకు చేసాడు అన్న ఆ ధోరణి అయితే ఆమె కనపరచలేదు. మిగిలిన వారందరి పట్ల ఏమని మాట్లాడుతుంది? యెహోవా మీకు దయచూపును గాక, సర్వశక్తిమంతుడు మీకు దయచూపును గాక అన్న మాటలే ఆమె నోటి నుండి వస్తున్నాయి. నిజంగా దేవుడు ఇలాగా నా పట్ల చేసాడు అనే ద్వేషభావం ఆమెకుంటే కనుక మిగిలిన వారి పట్ల ఆ ఆశీర్వాదపు మాటలు, యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు అన్న మాటలు ఆమె నోటి నుండి రావు. ఆమె తిరిగి తన స్వదేశానికి వెళ్ళదు. కనుక దీన్ని బట్టి నయోమి గారు రూతు ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకున్నారు తప్పితే మోయాబు దేశానికి వెళ్ళి రూతును సంపాదించుకొని ఆమె ఆశీర్వాదాన్ని పొందుకున్నారు తప్పితే శాపాన్ని మూటకట్టుకోలేదు అన్న విషయం మనకి క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇది ఏ కాలంలో జరిగింది? దేవుడు ఈ చక్కటి టైమింగ్ని ఎలా కుదిర్చాడు? మోయాబు దేశంలో ఉన్న ఆ నయోమికి ఆ వార్త ఎలా వినబడింది? దేవుడు ఏ గొప్ప ఆశ్చర్యకార్యాన్ని జరిగించాడు? ఆ వార్త అలా ప్రబలి దేశాలు దాటి నయోమి చెవిన పడింది అన్న విషయాన్ని మన న్యాయాధిపతుల గ్రంథంలో నుండి ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన వాళ్ళారా. అయితే అది న్యాయాధిపతుల కాలంలో ఏ కాలంలో జరిగింది అని తెలియాలి అంటే మొదట వంశావళి తెలియాలి. యోధా తర్వాత ఎవరెవరు వచ్చారన్నది మనకు తెలియాలి. రూతు గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం నుండి చూడగలిగితే, రూతు గ్రంథము 4వ అధ్యాయం 18వ వచనం చూడగలిగితే, ఇప్పుడు ఈ రూతు ఎవరిని పెళ్లి చేసుకుంది? బోయేజు గారిని పెళ్లి చేసుకుంది. బోయేజు ఏ కాలానికి చెందినవాడు? బోయేజు ఏ కాలానికి చెందినవాడు అంటే న్యాయాధిపతుల కాలంలో ప్రారంభంలో ఉన్నవాడా, ముగింపులో ఉన్నవాడా, లేకపోతే మధ్యకాలంలో ఉన్నవాడా? ఈ విషయం మనకు తెలియాలి. కనుక దాన్ని బట్టి న్యాయాధిపతులు ఏ కాలంలో ఈ కరువు అనేది సంభవించింది, ఏ గొప్ప ఆశ్చర్యకార్యం జరిగింది కనుక ఆ వార్త మోయాబు దేశానికి వెళ్ళి నయోమి చెవిన పడింది అన్నది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రేమలన్నారు. కనుక 4వ అధ్యాయం 18వ వచనం చూడగలిగితే, ఫెరెసు వంశావళి ఏదనగా ఫెరెసు హెస్రోనును కనెను, హెస్రోను రామును కనెను, రాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను బోయేజును కనెను. రూతు గ్రంథంలో మనకు బోయేజు కనబడతారు. అయితే బోయేజు తండ్రి ఎవరు అని చూడగలిగితే సల్మాను. బోయేజు తండ్రి ఎవరంటే సల్మాను. సల్మానును కన్నా తండ్రి ఎవరని చూడగలిగితే నయస్సోను. నయస్సోనికి సల్మాను పుట్టాడు, సల్మానుకి బోయేజు పుట్టాడు. కనుక వీళ్ళు ఎవరెవరి కాలాల్లో ఉన్నారు అన్న విషయాన్ని మనం ధ్యానించగలిగితే బోయేజు ఏ న్యాయాధిపతుల కాలానికి చెందినవాడు అనేది మనం ఖచ్చితంగా చెప్పచ్చు. కనుక ఈ కరువు అనేది ఎప్పుడు చోటు చేసుకుందో కూడా మనం చెప్పచ్చు.
మరి అలాంటి కరువు కాలంలో ఏ గొప్ప ఆశ్చర్యకార్యం జరిగిందో కూడా మనం చెప్పచ్చు ప్రేమ వాళ్ళారా. కనుక చూడగలిగితే నయస్సోను, సల్మాను, బోయజు. నయస్సోను సల్మానుని కన్నారు, సల్మాను బోయజును కన్నాడు. కనుక నయస్సోను ఎప్పటి వాడు అన్న విషయాన్ని చూడగలిగితే సంఖ్యాకాండము 10వ అధ్యాయం 14వ వచనం. నయస్సోను ఎప్పటివాడు, నయస్సోను ఎప్పటివాడు అన్న విషయాన్ని చూడగలిగితే సంఖ్యాకాండము 10వ అధ్యాయం 14వ వచనాన్ని చూడగలిగితే యూదీయుల పాలెపు ధ్వజము వారి సేనల చెప్పున ముందర సాగెను. అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను ఆ సైన్యమునకు అధిపతి. అధిపతిగా యూద సైన్యానికి ఆయన అధిపతిగా ఉన్నాడు. ఎవరండి? నయస్సోను. ఏ కాలానికి చెందినది? మోషే గారి కాలానికి చెందినది. మోషే గారి కాలంలో యూదులను లీడ్ చేసిన అధిపతి ఎవరని చూడగలిగితే నయస్సోను అన్నట్టుగా మనకు కనబడుతుంది. ఓకేనా? ఇప్పుడు మోషే గారి తర్వాత ఎవరి నాయకత్వం వచ్చిందంటే యెహోషువ గారి నాయకత్వం వచ్చింది. మరి యెహోషువ గారి నాయకత్వంలో ఎవరు నాయకత్వాన్ని వహించారు యూదా ప్రజలకు, యూదా సైన్యానికి అన్న విషయాన్ని చూడగలిగితే సల్మాను అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. సల్మాను. ఎందుకు సల్మాను యెహోషువ గ్రంథంలో ఖచ్చితంగా యెహోషువ లీడ్ చేస్తున్నప్పుడు ఉన్నాడని ఎలా ఖచ్చితంగా చెప్పగలుగుతాము అంటే చూడగలిగితే ఆ సల్మాను ఎవరిని వివాహమాడగా బోయజు పుట్టాడు? ఆ సల్మాను ఎవరిని వివాహమాడగా బోయజు పుట్టాడు? రాహాబు గారిని వివాహమాడగా బోయజు పుట్టాడు. రాహాబునందు బోయజును కన్నాడు. మరి రాహాబు ఏ కాలానికి చెందింది మనందరికీ తెలుసు. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో ఈ రాహాబు గారు కనబడతారు. యెరికో పట్టణపు రాహాబు గారు కనబడతారు. కనుక ఈ రాహాబు గారు ఎవరి కాలానికి చెందినవారు అని చూడగలిగితే యెహోషువ కాలానికి చెందినవారు. ఆ యెహోషువ కాలంలో ఉన్న రాహాబుని ఎవరు పెళ్లి చేసుకున్నారు? సల్మాను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరి దాంపత్యాన్ని బట్టి ఎవరు పుట్టారు అని చూడగలిగితే బోయజు పుట్టాడు. అంటే సల్మాను ఎవరి కాలంలో ఉన్నాడు? యూదులను లీడ్ చేసేవాడుగా యెహోషువ కాలంలో ఉన్నాడు. ఇప్పుడు న్యాయాధిపతులు ఎవరి కాలం తర్వాత జరిగింది? యెహోషువ తర్వాత న్యాయాధిపతుల కాలము జరిగింది ప్రియమైన వల్ల. దీన్ని బట్టి ఈ బోయజు గారు న్యాయాధిపతుల కాలంలో ఏ కాలంలో ఉన్నారన్న విషయం చూడగలిగితే ప్రారంభ కాలాల్లోనే బోయజు గారు ఉన్నారు అన్న విషయం మనకు అర్థమవుతుంది. మోషే కాలంలో నయస్సోను ఉన్నాడు, యెహోషువ కాలంలో సల్మాన్ ఉన్నాడు, న్యాయాధిపతుల కాలంలో బోయజు ఉన్నాడు ప్రియమైన వారు. కనుక న్యాయాధిపతుల కాలంలో ప్రారంభంలోనే ఈ బోయజు గారు ఉన్నారు. ఈ రూతు గారి సందర్భము ప్రారంభంలోనే జరిగింది అన్న విషయాన్ని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అది ఎలాగా అన్న విషయాన్ని చూడాలంటే మనం న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయంలో మనకు ఎవరు కనబడతారంటే ప్రవక్తి అయిన దెబోరా కనబడుతుంది, న్యాయాధిపతి అయిన బారాకు కనబడతారు. ప్రవక్తి అయిన దెబోరా, న్యాయాధిపతి అయిన బారాకు కనబడతారు. అయితే వీరి కాలంలో ఎవరిని సంహరిస్తారు అని చూడగలిగితే యాయేలు అనే స్త్రీ ఎవరిని? సిసేరా అనే సేనాధిపతిని తలలో మేకు దించి చంపడం అనేది మనం చూస్తాం. ఆ సిసేరా ఎవరికి సేనాధిపతిగా ఉన్నాడు అనే విషయం చూడగలిగితే కనాను దేశపు రాజైన 4వ అధ్యాయము 2వ వచనం నుండి మీరు చూడగలిగితే యెహోవా హోసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. కనాను రాజైన యాబీను చేతికి ఇజ్రాయేలీలను దేవుడు అప్పగించేశాడు. ఎందుకంటే వాళ్ళ దుష్ప్రవర్తనను బట్టి ఇజ్రాయేల్ని ఎవరికి అప్పచెప్పేశాడు? కనాను దేశపు రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషేతులో నివసించిన సిసేరా.
అతని సేనాధిపతి ఎవరు? సిసేరా. ఈ సిసేరా ఎంత గొప్పవాడు అనే విషయాన్ని చూడగలిగితే అతనికి 900 ఇనుప రథములు ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇజ్రాయేలీలను కఠినమైన బాధ పెట్టగా ఇజ్రాయేలీలు యెహోవాకు మొర్రపెట్టిరి. ఎవరి కాలంలో ఇది సంభవించిందని మనం చెప్పొచ్చు అన్న విషయం చూడగలిగితే మొట్టమొదటి ఒత్నీయేలు. ఇజ్రాయేలుకు మొట్టమొదటి న్యాయాధిపతి ఎవరంటే ఒత్నీయేలు. తర్వాత రెండో న్యాయాధిపతి ఎవరంటే ఏహూదు. అదే ఏహూదు కాలంలో మనకి ఇంకొకళ్ళు కనబడతారు, షమ్గరు న్యాయాధిపతిగా కనబడతారు. ఆ షమ్గరు తర్వాత వచ్చిన న్యాయాధిపతియే బారాకు. ఈ బారాకు గారి న్యాయాధిపతి కాలంలోనే ఎందుకు ఇది జరిగింది అన్న విషయాన్ని మనం ఆలోచిస్తున్నామంటే ఇక్కడే మనకి ఆ కరువు ప్రస్తావన అనేది కనబడుతుంది. ప్రేమ వల్ల కరువు, న్యాయాధిపతుల కాలంలో కరువు వచ్చింది అన్నది రూతు గ్రంథంలో మనం చదువుకున్నాం కదా. అలా కరువు వచ్చిన తర్వాత 10 ఏళ్లకు ఎవరు దర్శించారు? యెహోవా తన దేశమును దర్శించాడు అన్న వార్త ఎవరికి వినబడింది? నయోమి గారికి వినబడింది. ఇది ఎప్పుడు జరిగింది? న్యాయాధిపతుల కాలంలోనే జరిగింది. దేశాలు దాటి ఒక వార్త మోయాబు దేశంలో ఉన్న నయోమి గారి చెవిన పడిందంటే అది ఎంత గొప్ప ఆశ్చర్యకార్యం అక్కడ జరిగి ఉంటుంది అన్నది మనం ఆలోచించాలి. ఈ ఆశ్చర్యకార్యాన్ని ఏం చేయించాడు దేవుడు? అక్కడ ఏ కార్యాన్ని, గొప్ప కార్యాన్ని చేయించాడు? అది నోటి వెంబడి, ప్రతి మనిషి నోటి వెంబడి అది అలాగా పబ్లిసిటీ అవుతూ ఎక్కడికి చేరింది? మోయాబు దేశానికి చేరింది. కనుక ఏ గొప్పగా ఆశ్చర్యకార్యము కనపరిచాడు దేవుడు అన్న విషయాన్ని చూడాలంటే మొదట ఇక్కడ సందర్భాన్ని అర్థం చేసుకోవాలి. ఇజ్రాయేలీలు యెహోవాకు విరోధులు అయిపోయిన తర్వాత ఆ ఇజ్రాయేల్ని ఎవరు కప్పచెప్పాడు? కనాను రాజు అయిన యాబీని చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషేతులో నివసించిన సిసేరా. అతనికి 900 ఇనుప రథములు ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇజ్రాయేలును కఠినమైన బాధ పెట్టగా ఇజ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టిరి. ఇది యాజ్ యూజువల్ ఇజ్రాయేలీలకి బాధ కలగగానే ఎవరి పక్కకు చూసేవారు? యెహోవా పక్కకు చూసి మొరపెట్టేవారు. అలా మొరపెట్టినప్పుడు ఎవరిని రేపాడు అన్న విషయాన్ని చూడగలిగితే న్యాయాధిపతిగా బారాకును రేపాడు. ప్రేమల వల్ల బారాకును రేపాడు. ఇక్కడ క్యారెక్టర్లు మనం అర్థం చేసుకోవాలి. ఎవరు? బారాకు న్యాయాధిపతి, దెబోరా ప్రవక్తి, యాయేలు అనే ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఎవరిని చంపింది అని అంటే కనాను రాజు కింద ఉన్న సేనాధిపతి అయిన సిసేరాను చంపింది ఆ యాయేలు. కనాను రాజు ఎవడు? యాబీను, కనాను రాజు. ఈ క్యారెక్టర్స్ మనం బాగా గుర్తుంచుకోవాలి. ఈ క్యారెక్టర్లో మెయిన్ ప్రధానమైన క్యారెక్టర్ ఎవరిని చూడగలిగితే సిసేరా అన్న ఒకడున్నాడు సేనాధిపతి. అతనికి 900 ఇనుప రథములు ఉండెను. ఒకనాడు ఫరోకి ఎన్ని ఇనుప రథాలు ఉన్నాయండి? 600 ఇనుప రథాలు. 600 ఇనుప రథాలు ఎవరు? మోషే గారి కాలంలో ఫరో దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఫరో ఇనుప రథాల ద్వారాను దేవుడు ఏ రకముగా అయితే మహిమ తెచ్చుకున్నాడో ఆ యెహోవాను గూర్చిన ఉన్నతమైన వార్త ఎలాగా ప్రపంచ దేశాలకు ప్రాకిందో అలాగే ఈరోజు కూడా ఒక క్యారెక్టర్ ఎవరు కనబడుతున్నారంటే సిసేరా ఆ ఫరో క్యారెక్టర్లో కనబడుతున్నాడు. ఆయనకి ఎవరున్నారు? 900 ఇనుప రథములు ఉండెను. ఇదంతా ఎందుకు చెప్తున్నాను మీకు కిందకి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. 900 ఇనుప రథములు ఉండెను. ఇప్పుడు ఎవరిని బాగా అనచాలంటే ఆ సేనాధిపతిని బాగా అనచాలి. ఎందుకంటే రాజు పెద్ద పట్టించుకున్నట్టుగా కనబడట్లేదు, కానీ సేనాధిపతి మాత్రం ఇజ్రాయేల్ను అనగదొక్కేస్తున్నట్టుగా కనబడుతుంది. ఆయనకున్న గర్వం ఏంటి? ఆయనకి 900 ఇనుప రథములు ఉన్నాయి. కనుక ఇజ్రాయేలీలు మొర్రపెట్టారు. ఆ బాధను భరించలేక మొర్రపెట్టినప్పుడు దేవుడు బారాకును లేవనెత్తాడు. బారాకును లేవనెత్తాడు. ఆరో వచనం చూడగలిగితే న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. ఆమె ఎవరు? దెబోరా నఫ్తాలి కాదేశులో నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్ళి నఫ్తాలీలోను జెబూలీనులోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా? అంటే ఆల్రెడీ ముందే సెలవిచ్చి ఉన్నాడు, కానీ బారాకు ఆ విషయాన్ని పట్టించుకున్నవాడుగా కనబడట్లేదు. యెహోవా ఆల్రెడీ ఏమని సెలవిచ్చాడు?
నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరను అతని రథములను అతని సైన్యములను కీషోను ఏటి యొద్దకు కూర్చి, ఎక్కడికంటే కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించేదనని ఇజ్రాయేల్ దేవుడని యెహోవా సెలవిచ్చి ఉండలేదా? ఆల్రెడీ ముందే చెప్పాడు దేవుడు, ముందే చెప్పాడు. కానీ నువ్వు అది పట్టించుకోలేదు అని మరలా దెబోరా గుర్తు చేస్తూ, బారాకు నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదును, కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పును. అంటే ఎవరి రాక కొరకు వెయిట్ చేస్తున్నాడు బారాకు? విషయం తెలిసినప్పటికీ కూడా దెబోరా రాక కొరకు, దెబోరా తనతో రావాలి అన్నట్లుగా ఎవరు కోరుకుంటున్నారు? బారాకు కోరుకుంటున్నాడు. కానీ ఆల్రెడీ దేవుడు ఏమని సెలవిచ్చాడు? ఇదిగో ఆ సిసేరాను నీ చేతుల కింద, మీ ఇజ్రాయేల్ చేతులుగా అప్పజెప్పేస్తాను అని యెహోవా ముందుగానే మాట ఇచ్చాడు. అయితే బారాకు కదలకపోవడానికి కారణం ఏంటంటే, దెబోరా నువ్వు నాతో కూడా రా అని వేడుకున్నాడు గనక. అప్పుడు 9వ వచనంలో ఏమంటుంది చూడండి. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసేరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కాదేశునకు వెళ్ళెను. కనుక ఎప్పుడైతే ఏమో వస్తుందనేసి అన్నదో వెంటనే వీళ్ళిద్దరూ కలిసి సిసేరాను ఎదుర్కొనడానికి జనములను పోగు చేసి ఓ ప్రాంతానికి వెళ్ళారు. బారాకు జెబూనీయులను నఫ్తాలీలను కాదేశునకు పిలిపించినప్పుడు 10,000 మంది మనుషులు అతని వెంట వెళ్ళిరి. బారాకు జెబూలీనులను నఫ్తాలీలను, ఇది గుర్తుంచుకోండి, ఎవరెవరిని పోగు చేశాడు బారాకు అంటే ఎవరు ఏ జనాంగం వచ్చింది? ఇజ్రాయిల్లో ఏ గోత్రపు వారు ఆయన వెంబడించారని చూడగలిగితే జెబూలీనులను నఫ్తాలీలను కాదేశునకు పిలువనొప్పించినప్పుడు 10,000 మంది మనుషులు అతని వెంట వెళ్ళిరి. దెబోరాయు అతనితో కూడా పోయెను. అంతకులోగా కయీనీయుడైన హెబెరు మోషే మామి అయిన హోబాబు సంతతి వారైన కయీనీయుల నుండి వేరుపడి కాదేశునొద్దనున్న జైనన్నీములోని మస్తక వృక్షం వద్ద ఒక గుడారం వేసుకొని ఉండెను. ఇది వేరొక క్యారెక్టర్. వీళ్ళ ఆవిడే ఎవరు? హెబెరు, మోషే మామయ్యన హెబెరు భార్య అయిన యాయేలు. ఇదొక క్యారెక్టరు. ఈ యాయేలే ఎవరిని చంపేస్తుంది? సిసేరాను చంపేస్తుంది. ఇదొక క్యారెక్టర్, ఇదొక సందర్భం మధ్యలో యాడ్ అయింది. ఇదొక సందర్భం. అయితే బారాకు జెబూలీలను నఫ్తాలీలను 10,000 మందిని దెబోరాతో పాటు ఎక్కడికి వచ్చాడని చూడగలిగితే 12వ వచనము, అబీనోయము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదకి పోయినని సిసేరాకు తెలిసినప్పుడు సిసేరా తన రథములన్నింటినీ, తన 900 ఇనుప రథములను అన్యుల హరోషేతు నుండి కీషోను వాగు వరకు తన పక్షంగానున్న సమస్త జనులను పిలువనంపగా. కీషోను వాగు దగ్గరకు మొదట దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, ఇగో సిసేరాను ఇజ్రాయెల్ చేతికి అప్పచెప్పుతాను, సిసేరాను అతని రథములను అతని సైన్యములను కీషోను ఏటి వద్దకు కూరుస్తాను, నేను కూరుస్తాను అన్నమాట యెహోవా మాట్లాడాడు. కనుక నువ్వు కదులు బారాకు, నువ్వు కదులు అని అంటే బారాకు దెబోరా సపోర్ట్ కోరుతున్నాడు. దెబోరా ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళు కదిలేరు. ఎవరెవరిని కూడగట్టుకున్నారు? జెబూలీనులను నఫ్తాలీలను ఒక 10,000 మందిని కూడగట్టుకుని వీళ్ళు తాబోరు కొండ దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు తాబోరు కొండ దగ్గరికి వెళ్ళారన్న విషయం ఎవరికి తెలిసింది? సేనాధిపతి అయిన సిసేరాకు తెలిసింది. ఆ సిసేరా ఏం చేశాడు? తన 900 ఇనుప రథములను సైన్యమును, తనతో కూడా ఎంతమంది అయితే జనం వస్తారో వాళ్ళందరినీ ఎక్కడ పోగు చేశాడు? దేవుడు అన్న మాట ప్రకారం ఎక్కడ పోగు చేశాడు? ఎక్కడ? కీషోను వాగు దగ్గర. కీషోను వాగు వరకు తన పక్షముగానున్న సమస్త జనమును పిలువనంపగా. 13వ వచనం, దెబోరా లెమ్ము, యెహోవా సిసేరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరున గదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంటబెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చాను. తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చాడు. ఎక్కడికి దిగి వచ్చాడు? సిసేరాను ఎదుర్కోవడానికి. సిసేరా తన సైన్యముతోనూ రథములతోనూ ఎక్కడికి వచ్చాడు? కీషోను వాగు దగ్గరికి వచ్చాడు. బాగా అర్థం చేసుకోండి. ఒకనాడు ఫరో రథములను బట్టి ఫరో గర్వపడుతున్నాడు కదా, తన రథములను బట్టి, తన ఆధిపత్యాన్ని బట్టి ఏదైతే గర్వాన్ని ప్రదర్శించాడో ఆ గర్వాన్ని దేవుడు ఎలా అణిచాడో అలాగే ఇక్కడ కూడా గర్వము అనపబడుతుంది ప్రియమైన వాళ్ళ. అందుకే సిసేరా అంటున్నాడు, 900 ఇనుప రథములు అంటున్నాడు, సైన్యం అంటున్నాడు దేవుడు. వాళ్ళందరినీ ఎక్కడ కూర్చొని అంటున్నాడు? కీషోను వాగు దగ్గర కూర్చాను అంటున్నాడు. ఓకేనా? కీషోను వాగు దగ్గర కూర్చాడు. ఈ సిసేరా
14 దెబోరా లెమ్ము, యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరుననగా గదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంటబెట్టుకుని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చెను. బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సీసెరాను అతని రథములన్నింటినీ అతని సర్వసేనను కలువరపరచగా సీసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయాను. అంటే రథాల మీద ఉన్నవాళ్ళు రథం మీద నుండి ట్రావెల్ చేయాలి. కానీ ఎలాంటి పరిస్థితి వాళ్ళకి ఎదురైందన్న విషయాన్ని చూడగలిగితే, ఎలాంటి పరిస్థితి ఎదురైంది చూడగలిగితే, బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సీసెరాను అతని రథములన్నింటినీ అతని సర్వ సైన్యమును కలవరపరచగా సీసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయాను. అంటే రథము దిగి కాలినడకను పారిపోయే అగత్యం ఎందుకు ఏర్పడింది? ఏం ఏర్పడింది? అక్కడ ఏం జరిగి ఉంటుంది? ఒక ఆశ్చర్యకరమైన కార్యాన్ని దేవుడు అక్కడ జరిగించాడు. ఎవరి చేతికి సీసెరాను అప్పచెప్పడానికి? సీసెరాను మాత్రం అప్పచెప్పాలా? 900 రథాలను, ఆ రథం మీద ఉన్న సైన్యాలను ఎవరికి? బారాకుకు అప్పచెప్పడానికి దేవుడు తన కార్యాన్ని జరిగిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. 15 బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సీసెరాను అతని రథములన్నింటినీ అతని సర్వసేనను కలవరపరచగా సీసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయాను. బారాకు ఆ రథములను సేనను అన్యుల హరోషేతు వరకు తరుముగా సీసెరా యొక్క సర్వసేనయు కత్తివాత కూలెను, ఒక్కడైనను మిగిలి ఉండలేదు. 900 ఇనప రథాలు. ఆలోచించండి. అటువంటి ఇనుప రథాలను వదిలిపెట్టి సేనాధిపతి అయిన ఆ సీసెరా ఎందుకు కాలినడకన పరిగెట్టాల్సి వచ్చింది? దేవుడు ఏ కార్యాన్ని అక్కడ జరిగించాడు అన్న విషయాన్ని మనం ఆలోచించగలిగితే, మనం వెతుకుతున్న ప్రశ్న ఏంటి? నయోమి గారికి వినబడింది, ఇది న్యాయాధిపతుల కాలంలో జరిగింది అని రూతు గ్రంథంలో ఏదైతే ప్రస్తావించబడిందో, ఇంకో ఆహారం ఇచ్చుటకు యెహోవా తన దేశమును దర్శించును అన్న వార్త ఆమె చెవిన పడిందో, అది ఎప్పుడు జరిగిందా అన్న సందర్భం మనకి ఇక్కడ కనబడుతుంది. ప్రేమ వల్ల కనబడుతుంది. కరువు ఎప్పుడు సంభవించింది కదా? అదే కదా మనం పరిశోధిస్తున్నాం. కనుక కరువు ఎప్పుడు సంభవించింది అన్నదానికి దీనికి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? దేవుడు కార్యాలు అలాగే ఉంటాయి. ప్రేమ వల్ల ఆశ్చర్యమైన కార్యాలు, దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు కనుపరిచాడు కనుకే ఒకనాడు మోషే కాలంలో జరిగించాడు కనుక ఎర్ర సముద్రం పాయలు చేయడము, అందులో ఏంటి? ఆ 600 రథములు మునిగిపోవడము, ఫరో కూడా మునిగిపోవడము, చనిపోవడం అనేది ఎంత గొప్ప కీర్తిని ప్రతిష్టను యెహోవా దేవునికి తెచ్చిపెట్టిందో ప్రపంచవ్యాప్తంగా మనం తెలుసుకోగలుగుతాం. అలాగే ఇక్కడ కూడా దేవుడు ఎంత కీర్తిని గడించాడు అన్న విషయాన్ని చూడగలిగితే, ఆ కీర్తి ప్రతి నోట పాకి ఎక్కడి వరకు చేరింది? ఇజ్రాయెల్ దేశాన్ని దాటి మోయాబు దేశంలో ఉన్న నయోమి చెవిన అది పడింది. నయోమి ఎదురు చూస్తుంది, దేవుడు ఎప్పుడు దర్శిస్తాడా అన్న ఎదురు చూస్తుంది. ఈ మాట నేను ఎప్పుడు వింటానని నయోమి ఎదురు చూస్తుంది కనుక ఎదురు చూస్తున్న ఆమె చెవిన ఈ మాటను చేర్చాడు. ఎలా కలిపాడు అనే విషయాన్ని చూడగలిగితే, బోయజుకు వంశాంకురాన్ని దయచేశాడు, రూతుకు మరో భర్తను దయచేశాడు, నయోమికి మరో సంతానాన్ని దయచేశాడు. చూడండి, ఆ వార్త నయోమి చెవిన పడకపోతే, ఆమె దాని కొరకు నిరీక్షించకపోతే ఈ గొప్ప ఆశ్చర్యకరమైన కార్యం జరిగేదా? బోయజు నుండి యేసుక్రీస్తు వారు వంశావళి నుండి యేసుక్రీస్తు వారు వచ్చడం జరిగేదా? ఆలోచించండి. దేవుడు టైమింగ్ గొప్పది ప్రేమన వల్లరా. ఆ టైమింగ్ కొరకు దేవుడు ఎలాంటి కార్యాన్ని జరిగించాడు అన్న విషయాన్ని చూడలితే ఆశ్చర్యపోతారు. ఈరోజు సీసెరా తన 900 రథాలు, ఇనుప రథాలను కూడగట్టుకొని కీషోను వాగు దగ్గరకు వచ్చానని చెప్పాడు. అలాగా కీషోను వాగు దగ్గర కూడగడుతున్నది ఎవరు అన్న విషయాన్ని చూడలితే యెహోవాయే వారిని అక్కడి వరకు నడిపిస్తాడు అన్నట్టుగా కనబడుతుంది. 7వ వచనం చూడండి, 4వ అధ్యాయం 7వ వచనం. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సీసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఎటు యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదునని ఇజ్రాయెల్ దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా? దేవుడు ఈ కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఎందుకు కీషోను వాగు దగ్గరే కూర్చడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు? కీషోను వాగు దగ్గర ఏ గొప్ప కార్యం జరిగిపోయిందని రథము కలిగిన సేనాధిపతి రథాన్ని దిగి నడుచుకుని వెళ్ళిపోతున్నాడు. అలా నడుచుకొని వెళ్ళిపోవడాన్ని బట్టి బారాకు ఏం చేశాడు? మొత్తం అందరినీ హతమార్చి పాడేశాడు,
చివరికి ఈ సేనాధిపతి అయిన సిసేరా కూడా కాలినడకన యాయలు దగ్గరికి వెళ్ళి యాయల దగ్గర ఏమయ్యాడు, కణతల్లో కీలు దిగ్గొట్టబడి చంపబడ్డాడు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. అయితే కీషోను వాగు దగ్గర దేవుడు ఎందుకు కూర్చాడు, కీషోను వాగు దగ్గర ఏమి జరిగిందని సిసేరా రథం దిగి వెళ్ళిపోయాడు. అసలు సేనాధిపతి రథం దిగి వెళ్ళడమే అది ప్రెస్టేజ్ ఇష్యూ అన్నప్పుడు ఆ రథము దిగి ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. ప్రియమైన వాళ్ళు, ఏం జరిగింది అన్న విషయం మనం అర్థం చేసుకోవాలంటే ఈ యుద్ధాన్ని వారు గెలుస్తారు. సిసేరాను చంపేస్తారు. మొత్తం రథములను వాటి మీద ఉన్న సేనలను మొత్తం బారాకు హతము చేస్తాడు. తర్వాత ఏం జరిగింది చూడాలి. 4:23 ఆ దినమున దేవుడు ఇజ్రాయేలు ఎదుట కనాను రాజైన యాబీనును అణిచెను. తర్వాత వారు కనాను రాజైన యాబీనును సంహరించు వరకు ఇజ్రాయేల్ చెయ్యి కనాను రాజైన యాబీనునకు విరోధముగా అంతకంతకు హెచ్చవుచు వచ్చెను. మొత్తం మీద ఏ రాజు ప్రభావం పూర్తిగా ఇజ్రాయేల్ మీద నుండి తొలగిపోతుందని చూడగలిగితే కనాను రాజైన యాబీను ప్రభావం పూర్తిగా ఇజ్రాయేల్ మీద నుండి తొలగిపోతుంది. అంటే ఇజ్రాయేలీలకు విజయం చేకూర్చాడు దేవుడు. ఎవరి ద్వారా? బారాకు ద్వారా. ఎవరిని జయించడాన్ని బట్టి? సిసేరాను, అతని 900 రథాలను, అతని సైన్యాలను సిసేరా జయించడాన్ని బట్టి కనాను దేశాన్ని, ఆ దేశపు రాజును పూర్తిగా ఇజ్రాయేల్ అనచడం అనేది జరిగింది. అంటే ఇజ్రాయేల్ పక్షంగా ఏమొచ్చింది? విజయం చేకూరింది. ఈ విజయాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆనందాన్ని వ్యక్తపరుస్తూ, విజయాన్ని పొందేమో అన్న ఆనందాన్ని వ్యక్తపరుస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని స్తుతిస్తూ ఒక కీర్తన పాడుతున్నారు. ఈ కీర్తనలో ఏం జరిగిందన్న విషయం మనకి బాగా బయటపడుతుంది. ప్రియమైన వాళ్ళ, దేవుణ్ణి విజయం పొందేమన్న ఆనందములో ఈ ఇజ్రాయేల్ ప్రజలందరూ దెబోరా అలాగే బారాక్ కూడా ఏం చేస్తారంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఒక కీర్తనను పాడతారు. ఈ కీర్తనలో అసలు సందర్భంలో ఏం జరిగిందన్న విషయం మనకి బయటపడుతుంది. చూడండి, 5వ అధ్యాయము 1వ వచనం నుండి ఆ దినమున దెబోరాయు అబోనియా కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. ఇజ్రాయేలులో యుద్ధశాలులు ధైర్యము కనపరిచిరి, ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి. యెహోవాను స్తుతించడి, రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి. యెహోవాకు గానము చేసేదము, ఇజ్రాయేల్ దేవుడైన యెహోవాను కీర్తించేదను. యెహోవా, నీవు శేయీరు నుండి బయలుదేరినప్పుడు, ఎదెము పొలం నుండి బయలుదేరినప్పుడు భూమి వణికెను, ఆకాశము నీళ్లు కుమ్మరించెను, మేఘములను వర్షించెను. ఏం జరిగింది? ఎదోము పొలం నుండి బయలుదేరినప్పుడు భూమి వణికెను, ఆకాశము నీళ్లను కురిపించెను, మేఘములను వర్షించెను. ఏం పడుతున్నాయని చెప్తున్నారు? వాళ్ళని స్తుతిస్తూ, దేవుని స్తుతిస్తూ ఆ దేవుడు చేసిన గొప్ప కార్యాలను అక్కడ స్మరణ చేసుకుంటున్నారు. ఆ కీర్తనలో స్మరణ చేసుకుంటున్నారు. ఏం చేశాడు దేవుడు అని అంటే, అప్పటి వరకు ఇజ్రాయెల్ దేశ పరిస్థితి ఎలా ఉన్నదన్న విషయం చూడగలిగితే ఈ కీర్తనలో మనకు కనబడుతుంది. భూమి వణికను, ఆకాశము నీళ్లను కురిపించను. రెగ్యులర్గా కురిపిస్తే ఈ మాటని మాట్లాడుకునేవారు కాదేమో, కానీ ఇది చాలా కాలము తర్వాత జరుగుతున్న కార్యముగా మనకి ఇక్కడ కనబడుతుంది. భూమి వణికను, ఆకాశము నీళ్లను కురిపించను, మేఘములను వర్షించను. యెహోవా సన్నిధిని కొండల్లో నుండి ప్రవాహములు వచ్చెను. ఇజ్రాయేలు దేవుడి అయిన యెహోవా సన్నిధిని సీనాయిలో నుండి ప్రవాహములు వచ్చెను అని చెప్తున్నాడు. ఇలా ఎప్పుడైతే వర్షం పడిందో, ఆకాశం నుండి నీళ్లు పుడతాయో, అప్పుడు జనాలు ప్రవాహముల వల్ల ఎక్కడికి వస్తున్నారు? ఇజ్రాయెల్ దేశానికి వస్తున్నారు అన్న విషయాన్ని ఇక్కడ బయలుపరుస్తున్నాడు. అంటే అంతకుముందు ప్రజలు ఏమయ్యారు? కరువు కారణముగా, వర్షాలు పడని కారణముగా, ఆహారము దొరకని కారణముగా ఈ ప్రజలందరూ పలు చోట్లకి చెదిరిపోయారు అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. పలు చోట్లకు చెదిరిపోయారు. ఇప్పుడు వర్షం పడిన తర్వాత వాళ్ళందరూ ఏమవుతున్నారు? ఇజ్రాయెల్ దేశానికి తరలి వస్తున్నారు. దీన్ని బట్టి కరువు ఏ కాలంలో సంభవించిందని చెప్పొచ్చు? కరువు ఏ కాలంలో సంభవించింది అని చూడగలిగితే ఇక్కడ మనకి క్లియర్గా అది కూడా ఉంటుంది మెన్షన్ చేయబడి. 5వ వచనం నుండి చూడగలిగితే, యెహోవా సన్నిధిని కొండల్లో నుండి ప్రవాహములు వచ్చెను, ఇజ్రాయెల్ దేవుడైన యెహోవా సన్నిధిని సీనాయిలో నుండి ప్రవాహములు వచ్చెను. అనాథ కుమారుడైన షమ్గరు దినములలో, యాయేలు దినములలో రాజమార్గములు ఎడారులాయను. ఏమంటున్నారండి? ఎవరి దినాలలో అంటే ఎడారులయ్యి? అనాథ కుమారుడైన షమ్గరు దినములలో. ఈ షమ్గరు ఎక్కడ కనబడుతున్నాడు మనకి?
3వ అధ్యాయం 30వ వచనంలో కనబడుతున్నాడు. 3వ అధ్యాయం 30వ వచనంలో కనబడుతున్నారు. యెహూదు కాలంలోనే ఎవరు ఇంకో న్యాయాధిపతిగా వ్యవహరించారని చూడగలిగితే అతని తర్వాత అనాథ కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. ఏ కాలంలో ఇది? యెహూదు కాలంలోనే న్యాయాధిపతిగా వ్యవహరించినది షమ్గరు. ఇక్కడ ఏమని చెప్తున్నారు వీళ్ళు? అనాథ కుమారుడైన షమ్గరు దినములలోను యాయేలు దినములలోను సిసేరను ఎవరు చంపారు? యాయేలు చంపింది. ఆ యాయేలు సిసేరను చంపిన ఆ దినాల్లో కూడా రాజమార్గాలు ఎలాగున్నాయంట? ఎడారులను తలపించేవిగా ఉన్నాయంట. అంటే జన సంద్రము అనేది లేనే లేదు. అదే కదా, యాయేలు దినములలోను రాజమార్గములు ఎడారులాయను. అంటే కరువు అనేది ఏ కాలంలో వచ్చింది? షమ్గరు కాలంలోను అలాగే యాయేలు దినములలోను ఈ కరువు అనేది వచ్చింది అన్న విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు. రాజమార్గములు ఎడారులాయను. 6వ వచనం తర్వాత 7వ వచనం చూడండి. ప్రయాణస్తులు చుట్టూ త్రోవల్లోనూ నడిచిరి. ఇజ్రాయేలీల అధిపతులు లేకపోయిరి అన్న దగ్గర ఫుట్ నోట్ 1 అని ఉంది చూడండి. ఆ ఫుట్ నోట్లో ఏముంది చూడండి. 7వ వచనం, ఇజ్రాయేల్ అధిపతులు లేకపోయిరి. ఫుట్ నోట్లో ఏముంది? గ్రామములు నిర్జనములాయను. ఒక అధిపతి ఉండాలంటే 50 మంది ఉంటే ఒక అధిపతి ఉంటాడు. ఒక 50 మంది ఉంటే ఒక అధిపతి ఉంటాడు. ఒక 100 మంది ఉంటే 2 అధిపతులు ఉంటారు. ఆలోచించండి. కనుక అధిపతి లేడు అన్న మాటను మాట్లాడుతున్నట్టు ఎవరు లేరన్నమాట. అక్కడ జనములు లేరు అన్నది మనకు ఎక్కడ కనబడుతుంది? ఫుట్ నోట్లో కనబడుతుంది. గ్రామములు నిర్జనము లాయను. ఎవరి దినముల్లో గ్రామములు నిర్జనములాయలు అయ్యి? షమ్గరు న్యాయాధిపతి దినముల్లోనూ సిసేరాను చంపిన యాయేలు దినములలోనూ కరువు అనేది అక్కడ తాండవిస్తుంది. గనక ఆ కరువు టైంలో జనాలు ఎక్కడికి వెళ్ళిపోయారు? పలు చోట్లకు వాళ్ళు చెదిరిపోయారు. అదే ఇంకో మాట కూడా, దెబోరాను నేను రాకమునుపు ఇజ్రాయేలీలను నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయిరి. దెబోరా నా ఆవిడ లేకముందు పరిస్థితి ఏంటన్న విషయం చూడగలిగితే, ఇజ్రాయేలీలను నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయిరి 2 పుట్టినట్లు చూడగలిగితే అవి నిర్జనము లాయను. జనములు లేరు ప్రియమైన వల్ల గ్రామాలను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకు వదిలిపెట్టి వెళ్ళారంటే కరువు వలన వదిలిపెట్టి వెళ్ళారు. వర్షాలు కురవటం లేదు, ఆహారం దొరకటం లేదు. వారు బ్రతుకు తెరువు కొరకు ఎక్కడికి వెళ్ళారని చూడలితే చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎందుకు వాళ్ళు ప్రవాహముల వలె ఇజ్రాయెల్ దేశానికి వస్తున్నారన్న విషయం చూడలితే, యెహోవా ఆ దేశాన్ని దర్శించాడు. మొదటిగా ఆ దేశాన్ని హింసిస్తున్న సిసేరాను చంపించాడు. 900 రథములు నిర్మూలన చేశాడు. సైన్యాన్ని నిర్మూలన చేశాడు. బారాకు ద్వారా నిర్మూలన చేశాడు. ఇప్పుడు వర్షము ద్వారా దేవుడు దర్శించాడు ఆ దేశాన్ని. ఎప్పుడైతే వర్షం పడిందో జనములు ప్రవాహముల వలె ఎక్కడికైతే చెదిరిపోయారో అక్కడ నుండి వచ్చేస్తున్నారు. అయితే దీనికి జనులు రావడానికి ఇక్కడ సిసేరాను అతని రథములను కీషోను వాగు దగ్గర దేవుడు చేర్చడానికి ఏంటి సంబంధం? దేవుడు ఏ కార్యాన్ని జరిగించాడు? ఈ వార్త ప్రబలమైంది. చుట్టుపక్కల ప్రాంతాలకు దేశాలు దాటి ప్రబలమైంది. దేశాలు ప్రబలమైన తర్వాత వాళ్ళందరూ ఈ వార్తను విని ఇజ్రాయెల్ దేశానికి గ్యాదర్ అవుతున్నారు. నిర్జనముగా ఉన్నవి ఇప్పుడు జనముతో నిండుకుంటున్నాయి. ఈ వార్త ఎలా ప్రాకింది అని చూడగలిగితే దేవుడు ఒక గొప్ప కార్యాన్ని ఇక్కడ జరిగించాడు. ప్రేమల వల్ల దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జరిగించాడు. ఆ కార్యాన్ని ఏం చేయమంటున్నది దెబోరా గారు ఏం చేయమంటున్నారో చూడగలిగితే 8వ వచనం నుండి మనకు కనబడుతుంది. 5వ అధ్యాయం 8వ వచనం, ఇజ్రాయిల్లో కొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను. కరువు రావడానికి కానీ యుద్ధము రావడానికి కానీ ఏది కారణం అనే విషయాన్ని మీరు చూడగలిగితే ఇజ్రాయేల్ దుష్ప్రవర్తన ప్రేమ వల్ల యెహోవాను విడిచిపెట్టి అన్ని దేవతలను వారు అనుసరించడాన్ని బట్టి వారి దేశంలో ఏమి సంభవిస్తున్నాయి? కరువు కానీ యుద్ధాలు కానీ సంభవిస్తున్నాయి. అదే మాట ఇక్కడ మాట్లాడుతుంది. ఇజ్రాయేలీలు కొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను. ఇజ్రాయేల్లో 40,000 మందికి ఒక కేడమే కానీ ఈటియే కానీ కనబడలేదు. జనులలో ఇజ్రాయేల్ అధిపతులు సంతోషముగా సిద్ధపడిరి. ఎప్పుడు ఇదంతా ఆవిడ కాలంలో జరుగుతున్న సందర్భాలను చెబుతుంది. వారి యందు నాకు ప్రేమ కలదు, యెహోవాను స్తుతించుడి. తెల్ల గాడిదలను ఎక్కువారలారా, తివాసుల మీద కూర్చుండు వారలారా,
త్రోవలలో నడుచువారలారా ఈ సంగతి ప్రకటించుడి. ఈ సంగతి ప్రకటించుడి. ఏ సంగతి? దేవుడు ఒక అద్భుత కార్యాన్ని జరిగించి సిసేరాను 900 రథాలను ఆయన సైన్యాలను అప్పచెప్పాడు కదా. ఆ రకంగా ఇజ్రాయెల్కు జయాన్ని చేకూర్చాడు కదా. ఈ సంగతిని ఎవరు చెప్పమంటుంది? ఈ సంగతిని ఎవరికి చెప్పమంటుంది? తెల్లగాడిదలు నెక్కిన వారులారా, తివాసుల మీద కూర్చుండు వారులారా, త్రోవలలో నడుచువారులారా ఈ సంగతి ప్రకటించుడి. విలుకాండ్ర ధ్వనికి దూరముగా నుండువారు, నీళ్లు చేదుకున్న స్థలములలో నుండివారు యెహోవా నీతి క్రియలను ప్రకటించెదరు. ఇజ్రాయెల్ గ్రామములో ఆయన జరిగించు నీతి క్రియలను వారు ప్రకటించెదరు. వినుటకే యెహోవా జనులు ద్వారములలో కూడుదురు. వినుటకే యెహోవా జనులు ద్వారములలో కూడుదురు. దేవుడు జరిగించిన గొప్ప నీతి కార్యాలను ప్రకటించేవారుగా మీరుండండి అని దెబోరా మాట్లాడుతుంది. ప్రేమన వల్ల ఆ నీతి కార్యాలు ఒకళ్ళు చర్చించుకోవడం ద్వారా ఒకరి నోటి నుండి అది దేశాలు దాటి చివరికి ఎవరి చెవిన పడిందంటే, తన దేశమును దేవుడు దర్శించాడు అన్న వార్తను నిరీక్షిస్తున్న నయోమి చెవిన పడింది. వెంటనే ఆమె రివర్స్ అయింది, తన దేశానికి తిరుగుముఖం పట్టింది. మనకి ఏం గొప్ప కార్యాన్ని జరిగించాడు అన్న విషయాన్ని చూడగలిగితే, ఎందుకు దేవుడు కీషోను వాగు దగ్గరికి వాళ్ళందరినీ కూడగట్టాడు అన్న విషయాన్ని చూడగలిగితే, కీషోను వాగు దగ్గర జరిగిన అద్భుత కార్యాన్ని మీరు చూడగలిగితే 18వ వచనం చూడండి. 5వ అధ్యాయం 18వ వచనం. జెబూలూనీయులు మరణ భయము లేక ప్రాణము తృణీకరించుకున్న జనము. ఎవరెవరు యుద్ధానికి వెళ్ళారు? ఇందాక చెప్పుకున్నాం. బారాకు ఎవరెవరిని కూడగట్టారన్న విషయాన్ని చూడగలిగితే జెబూలీయులను నఫ్తాలీయులను మొత్తం 10,000 మందిని కూడగట్టాడు. ఇప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? 18 వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? జెబూలూనీయులు మరణ భయము లేక ప్రాణము తృణీకరించుకున్న జనము. నఫ్తాలీయులు భూమి మెట్టల మీద ప్రాణము తృణీకరించిరి. రాజులు వచ్చి యుద్ధము చేసిరి. మెగుద్దో కాలువల యుద్ధనున్న తనాకులో కనాను రాజులు యుద్ధము చేసిరి. వెండి లాభము వారు తీసుకొనలేదు. నక్షత్రములు ఆకాశం నుండి యుద్ధము చేసను. నక్షత్రములు తమ మార్గంలో నుండి సిసెరాతో యుద్ధము చేసను. కీషోను వాగు వెంబడి పురాతనపు వాగైన కీషోను వెంబడి వారు కొట్టుకొని పోయిరి. అర్థమై ఉంటుంది ఈ పాటికి. ఒకనాడు మోషే కాలంలో ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన తర్వాత ఫరో రథాలు ఇజ్రాయేలు దాటిపోయినట్టుగా వాళ్ళు దాటిపోదామని ఆ సముద్రపు మధ్యంలోనికి రాగా దేవుడు ఏం చేశాడు? సముద్రాన్ని మళ్ళా ప్రవహింపజేశాడు. ఒకనాడు మోషే కాలంలో ఎలాగైతే ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేశాడో, ఆ పాయలు చేసిన ఎర్ర సముద్రం మధ్య నుండి ఇజ్రాయేల్ ఎలాగైతే దాటుకొని వెళ్ళిపోయారో, ఫరో రథములను ఫరో సైన్యము అలాగే దాటుకొని పోవాలని సముద్రం మధ్యంలోనికి రాగా ఆ సముద్ర గర్భములో వారిని సముద్రం చేత ముంచి వేసినట్లుగా ఇక్కడ కూడా ఏం జరిగిందనే విషయం చూడగలిగితే, సిసెరా దేన్ని బట్టి గర్విస్తున్నాడో, సిసెరా దేన్ని బట్టి ఇజ్రాయేల్ను అంతగా అనగదొక్కుతున్నాడో, ఆ సిసెరా గర్వాన్ని అణచడానికి దేవుడు వాళ్ళందరినీ ఎక్కడ కూడగట్టాడు? కీషోను వాగు దగ్గర కూడగట్టాడు. ఆ కీషోను వాగు వెంబడి పురాతనపు వాగైన కీషోను వెంబడి ఇంతకుముందు అప్పుడు వాగు ఉండేది, కానీ 10 సంవత్సరాలుగా అక్కడ ఏమి ఉండట్లేదు. వాగు దగ్గర ఎందుకు కూడాడు? నీళ్లుంటే కూడతారు ఎక్కడైనా? ఎవరా? నీళ్లు ఉన్నప్పుడు ఆ వాగు దగ్గర ఎవడైనా కూడుకుంటారా యుద్ధానికి? కానీ దేవుడు అక్కడ కూడగట్టడంలో ఉద్దేశం ఏంటంటే, వాడు కూడా సిసెరా కానీ వాడి సేనలు కానీ అక్కడ కూడుకోవడానికి విషయం చూడగలిగితే అక్కడ ఎండిపోయి ఉన్నది. ప్రేమ వల్ల ఎన్ని సంవత్సరాలుగా ఎండిపోయి ఉంది వర్షం లేక? సుమారు 10 సంవత్సరములు. అది రూతు గ్రంథంలో మనకు కనబడుతుంది. సుమారు 10 సంవత్సరాల వాళ్ళు ఎక్కడున్నారు? మోయాబు దేశంలో ఉన్నారు. కరువును బట్టి, వాళ్ళ దేశంలో ఆహారం దొరకపోవడాన్ని బట్టి వాళ్ళు మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. మరలా 10 సంవత్సరముల తర్వాత వాళ్ళకు వార్త వింటారేంటి? యెహోవా తన దేశంను దర్శించాడు, ఇప్పుడు ఆహారాన్ని కూడా ఇస్తున్నాడు అన్న వార్త నయోమి చెవిన పడగానే నయోమి తిరుగుముఖం పట్టింది. కనుక ఈ వాగు కూడా 10 సంవత్సరాల నుండి ఎండిపోయి ఉంది. ఈ వాగు కూడా 10 సంవత్సరాల నుండి ఎండిపోయి ఉన్నది. అంటే నీటి చుక్క కూడా లేదు. అలాంటి ప్రదేశంలో ఎవరిని కూడగట్టాడు? ఈ సిసెరాను 900 రథములను సైన్యములను దేవుడు అక్కడ కూడగట్టాడు. ప్రేమ వారు కూడా వెళ్ళడానికి ఉద్దేశం ఏంటంటే, నీళ్ళు లేవు, అది ఎండిపోయిన నేల కనుక యుద్ధానికి దాటిపోవచ్చు అన్న ఆలోచనతో వాళ్ళు కూడా ఆ వాగు దగ్గరికి చేరుకున్నట్టుగా మనకు కనబడుతుంది. అది కూడా ఏమన్నా ఉందంటే, కీషోను వాగు వెంబడి
పురాతనపు వాగు వెంబడి. ఒకప్పుడు అది వాగు, ఒకప్పుడు కొల్లేరు సరస్సు కోసం మాట్లాడుకుంటాం కదా, ఇప్పుడు కొల్లేరు సరస్సు ఎలా ఉంది? మొత్తం ఉడిగిపోయింది. కానీ ఒకనాడు అది కొల్లేరు సరస్సుది, ఒకనాడు కొల్లేరు సరస్సుది అని ఎలాగైతే మాట్లాడుకుంటామో ఇప్పుడు సరస్సుని చూపించి, అలాగే ఒకనాడు వాగది, దాన్నే మెన్షన్ చేస్తూ కీషోను వాగు వెంబడి, పురాతనపు వాగైన కీషోను వెంబడి. అలా ఆరిపోయిన ఆ కీషోను వాగు దగ్గరికి వాళ్ళని సమకూర్చాడు. ప్రేమన వల్ల ఏం జరిగి ఉంటుంది? రథము దిగి సిసేరా పారిపోయాడు కాలినడకన. ఏం జరిగి ఉంటుంది? ఎందుకు ఆ సైన్యాలు అక్కడ ఏం జరిగింది? 4వ అధ్యాయము 15వ వచనంలో, బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసేరాను అతని రథములన్నింటినీ అతని సర్వ సేనను కలవరపరచగా సిసేరా తన రథము దిగి కాలినడకను పారిపోయాను. ఎందుకు రథము దిగి పారిపోవాల్సి వచ్చింది? ఎందుకు బారాకు చేతికి వాళ్ళందరూ చిక్కుపోయారు? 900 రథాలు సైన్యం ఎందుకు చిక్కుపోయింది? ఏంటి దేవుడు కలవరపరిచింది అని చూడగలిగితే, 10 సంవత్సరాలుగా దేవుడు దర్శించిన ఆ దేశంలోనికి వెంటనే ఏం వచ్చిందని చూడగలిగితే, అక్కడ మాట్లాడుతున్న మాట చూసాం కదా ఇందాకలా, స్తుతి చెల్లిస్తూ కీర్తన పాడుతున్న ఆ మాటల్లో మనకేం కనబడింది? భూమి వణికెను, ఆకాశము నీళ్లను కురిపించెను, మేఘములు వర్షించెను. వర్షించినప్పుడు ఈరోజు మనం చూస్తున్నాం, వరదల తాకిడికి వాగులు పొంగి ప్రవహిస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఏమని? ఒకప్పుడు ఈ వాగులో చిన్న దారలా ఉండేది, కానీ ఇప్పుడు ఏముంది? ప్రవాహాలే వచ్చి ఇళ్లను కూడా ముంచుకొని తీసుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఈరోజు అన్ని ప్రాంతాలలో ఈరోజు చూడగలిగితే చైనా ప్రాంతంలో మనం చూడగలుగుతున్నాం. వాగులు పోటెత్తుతున్నాయి, అవి ఎవరి మీదకి వచ్చేస్తున్నాయని చూడగలిగితే జనం మీదకి వచ్చేస్తున్నట్టుగా మనం చూడగలుగుతాం. ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీ అందరికీ గుర్తుందో లేదో. డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసేసారు, అప్పటికే అక్కడ ఏం లేదు, వాటర్ లేదని విహారయాత్రకు వెళ్ళిన కొంతమంది స్టూడెంట్స్ అక్కడ రాళ్ల మధ్యన ఫోటో తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు ఉన్నారన్న విషయం డ్యామ్ గేట్స్ ఓపెన్ చేస్తున్న వాళ్ళకి తెలియదు. ఒక్కసారి ప్రవాహం ఎలా వచ్చిందో చూడగలిగితే ఉధృతము వెంటనే అది ఉగ్ర రూపం దాల్చింది, వాళ్ళందరినీ ఏం చేసింది? కొట్టుకొని పోయింది. అలాగే దేవుడు ఆ దేశాన్ని దర్శించాడు, వర్షం కురిసింది. వర్షం ఎలా కురిసిందో చూడగలిగితే వాగు ప్రవాహము ఉధృతిగా వారి మీదకి వచ్చేసింది. వాళ్ళు ఏమని కూడుకున్నారు? అక్కడ వర్షం రాదులే, వాగు ఖాళీగా ఉంది, వాగు మైదానంలో మనం యుద్ధం చేయొచ్చు అన్నట్టుగా వాగు దగ్గరకు వచ్చి కూడుకున్నారు. కానీ దేవుడు కనపరిచిన ఆశ్చర్యకార్యం మీరు చూడగలిగితే, అప్పటి వరకు లేని వర్షాన్ని అప్పుడే దేవుడు ఆ దేశాన్ని దర్శించి వర్షాన్ని కురిపించాడు. ఆ వర్షం ఎంత తీవ్రంగా పడిందనంటే ఆ వాగు పొంగి ప్రవహించింది. ప్రేమను ఆ వాగు ఉధృతికి వీళ్ళందరూ ఏమయ్యారు? కొట్టుకొని పోయారు. 21 చూడండి, కీషోను వాగు వెంబడి, పురాతనపు వాగైన కీషోను వెంబడి వారు కొట్టుకొని పోయిరి. మరి దేవుడు ఎందుకు కూడగడతానన్నాడు? అక్కడ కీషోను వాగు దగ్గర నేను కూడగడతానన్నాడు. సిసేరాను కానీ 900 రథాలు కానీ వాళ్ళ సైన్యాలు కానీ కీషోను వాగు దగ్గర ఎందుకు కూడగడతానన్నాడు? వాళ్ళ ఆలోచన ఏంటి? కీషోను వాగు ఆల్రెడీ ఎండిపోయి ఉంది, అక్కడ ఏమీ లేదు, అక్కడ మనం నది ఈజీగా దాటివచ్చు, ఆల్రెడీ ఎండిపోయింది, అక్కడ యుద్ధం జరిగించవచ్చు అనే ఆలోచనతో వాళ్ళందరూ అక్కడ గ్యాదర్ అయ్యారు. దేవుడు జరిగించే ఆశ్చర్యకార్యాలు వాళ్ళకి తెలియవు కదా. ఎలాంటి ఆశ్చర్యకార్యాన్ని జరిగించాడంటే, వాళ్ళు ఏ ధైర్యంతో అక్కడికి వెళ్ళారో, వాటర్ రాదనుకున్న ధైర్యంతో వాళ్ళు వెళ్ళారు. తీరా 10 సంవత్సరాలుగా దర్శించిన దేవుడు ఒక్కసారిగా ఆ దేశాన్ని దర్శించాడు. ఎవరిని అంతమొందించడానికి? సిసేరా గర్వాన్ని, సిసేరా 900 రథములను తొలగించడానికి దేవుడు దర్శించాడు. ప్రేమ వల్ల ఆ వాగు పొంగి ప్రవహించింది. ఆ ఉధృతికి వాళ్ళ రథాలు కొట్టుకొని వెళ్ళిపోయి, సైన్యము రథాలు దిగిపోయి కాలినడకన పరుగులు పెడుతున్నప్పుడు ఏం చేశాడంటే బారాకు వాళ్ళందరినీ హతమార్చాడు. అలా కాలినడకన వెళ్ళిన సిసేరా ఎవరి చేతిలో చనిపోయిందంటే యాయేలు చేతిలో చనిపోయింది. ఇది అద్భుతమైన కార్యం కాదంటారా? ఆలోచించండి. దేవుడు జరిగించిన ఒక గొప్ప కార్యం కాదంటారా? ఈ కార్యము, దేవుడు జరిగించిన ఈ గొప్ప ఆశ్చర్య కార్యాన్ని ప్రజలు వివరించుకుంటుండగా ఈ గొప్ప ఆశ్చర్యకలు ఒకరి నోటు వెంబడి అలాగ ప్రాకి ఎక్కడి వరకు వెళ్ళింది? మోయాబు దేశంలో ఉన్న నయోమి చెవున ఈ కార్యము, ఈ దేవుడు జరిగించిన ఈ ఆశ్చర్య కార్యము అనేది ఆవిడ చెవున పడింది. ఆలోచించండి ప్రేమలో, కరువు ఏ కాలంలో సంభవించింది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఏ కాలంలో?
బారాకు న్యాయాధిపతిగా ఉన్న కాలంలో జరిగింది. ఈ వర్షం పడిన ఈ వార్త సింపుల్గా వర్షం పడింది అనుకుంటే కనుక అది దేశాలు దాటాల్సిన అవసరత లేదు. కానీ దేవుడు జరిగించిన గొప్ప కార్యాన్ని బట్టి ఆ విశేషం అనేది ప్రజల నోటి వెంబడ ఒకరి చెవున అలా వేసుకొని దేశాలే దాటింది. అలా దాటగా ఈ వార్త నయోమి చెవిన పడింది. ప్రియమైన వాళ్ళరా, దేవుని టైమింగ్ చూడండి. బోయేజు వంశాంకురం లేక ఉన్నాడేమో, మరి బోయేజుకు వంశాంకురాన్ని ఇవ్వడానికి. రూతు విధవరాలుగా ఉంది, ఆమెకు వివాహాన్ని జరిగించడానికి. నయోమి పిల్లలు లేక ఉంది, ఆమెకు పిల్లలు దయచేయడానికి అన్నట్టుగా ముగ్గురిని ఒకే కార్యంతో వాళ్ళందరినీ జత కలిపి దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తు వంశావళి అందులోండి రావడం అనేది మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన వాళ్ళారా, కనుక నయోమి గారి ద్వారా ఏమీ జరిగింది అన్న విషయాన్ని చూడగలిగితే, నయోమి గారు మోయాబు దేశానికి వెళ్ళిన తప్పేం చేయలేదు. ఆమె పాపాన్ని ఏం మూటగట్టుకోలేదు, ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చింది. ఆ ఆశీర్వాదాన్ని తీసుకుని రావడానికి కూడా దేవుడు టైమింగ్ అనేది ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, కరెక్ట్ టైమింగ్. ముగ్గురి జీవితాల్లో మేలులు మనం జరగడం చూస్తున్నాం. కనుక ఇంత గొప్ప కార్యము జరగడానికి ఆమె మోయాబు దేశానికి వెళ్ళాలి, ఆమెకు రూతుని పరిచయం చేయాలి, ఆ రూతుని ఆమెతో పాటు ఇజ్రాయెల్ దేశానికి నడిపించాలి, బోయేజుకి ఇచ్చి వివాహాన్ని జరిగించాలి. ఇదంతా దేవుని ప్రణాళికలో అనిపించట్లేదు. ఈ వార్త మోయాబు దేశం వెళ్ళి ఆమె చెవిన పడాలంటే ఎంత గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించాడు ఒకసారి ఆలోచించండి. దేవుడి ప్రణాళికలో ఆవిడ లేకపోతే గనక, దేవుడి ప్రణాళికలో ఆవిడ లేకపోతే కనుక ఈ వార్తను ఆవిడ కూడా చెవిన పెట్టేది కాదు, లేకపోతే ఈ వార్త జరిగేంత గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించేవాడు కాదు. 10 సంవత్సరాలుగా జరిగించింది, ఎందుకు 10 సంవత్సరాల్లో ఇప్పుడు జరిగించాడు అని చూడగలిగితే దేవుడు ప్రణాళిక అలా ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఆ ప్రణాళికకు తగ్గట్టుగా ఆవిడ మోయాబు దేశానికి వెళ్ళడం జరిగింది. మోయాబు దేశంలో రూతును ఆమె కనుగొనడం జరిగింది. ఆమె ప్రవర్తనను బట్టి ఆమె ఎవరితో ఉండడానికి ఇష్టపడింది? నయోమితో ఉండడానికి, ఇజ్రాయెల్ ప్రజల మధ్య ఉండడానికి ఇష్టపడింది. ఆమె ప్రవర్తన చూసి ఎవరు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డాడంటే బోయేజు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇదంతా ఒక ప్రణాళికగా కనబడుతుంది. ప్రియమైన వాళ్ళ, దేవుని ప్రణాళికే ఉన్నది అన్నప్పుడు ఇందులో, ఆ దేవుని ప్రణాళికే ఉన్నది అన్నప్పుడు ఇందులో నయోమి గారిని తప్పుపడడం ఎంతవరకు రైట్ ఒకసారి ఆలోచించండి. నయోమి గారిని తప్పుపడడం ఎంతవరకు రైట్? కనుక నిజంగా ఇంత గొప్ప కార్యాన్ని జరిగించిన తర్వాత ఈ వార్త ఆమె చెవిన పడేటట్లుగా దేవుడు చేసినప్పటికీ కూడా, ఒకవేళ ఆవిడ నిరీక్షణ కలిగి లేదనుకోండి, ఆ వార్త పడినా రియాక్ట్ అయ్యేదా? కానీ రియాక్ట్ అయ్యిందంటే ఆమె నిరీక్షిస్తుంది. ప్రియమైన వాళ్ళ, దేవుడు నా దేశాన్ని ఎప్పుడు దర్శిస్తాడా, ఎప్పుడు నేను నా దేశానికి స్వదేశానికి తిరిగి వెళ్ళిపోవాలా అన్న నిరీక్షణతో ఆమె ఉన్నది కనుక వార్త వినిన వెంటనే ఆమె తిరుగుముఖం పట్టింది తన దేశానికి. ఆమె నిరీక్షణ కలిగి ఉంది. ఈరోజు మనలో ఎంతమంది క్రీస్తు రెండవ రాకడ నిమిత్తం నిరీక్షణ కలిగి ఉన్నాం ఒకసారి ఆలోచించండి. నిరీక్షణ కలిగి ఉన్నాం ఆలోచించండి. మొదట మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ప్రేమ, మనం ఎంతవరకు నిరీక్షణ కలిగి ఉన్నాము? ఒకవేళ నిరీక్షణ కలిగి ఉంటే దేవుని మాటకి ఎంతవరకు లోబడుతున్నాం అన్నది మనల్ని మనం ప్రశ్నించుకుంటే మనకు అప్పుడు అర్థమవుతుంది. ఒకరిని నిందించడానికి ముందుకు వెళ్ళాం, మొదట మనల్ని మనం నిందించుకుంటాం. నేను ఎంతవరకు గొప్పగా ఉన్నాను, ఇంకొకళ్ళ క్యారెక్టర్ని నేను డిగ్రేడ్ చేయడానికి నేనెంత గొప్పగా ఉన్నాను? నాకు సేమ్ సిచ్యువేషన్ మన దగ్గర ఉంది, సేమ్ సిచ్యువేషన్ ఆవిడ దగ్గర ఉంది. ఆవిడైతే ఇంకా నిరీక్షణ కలిగి వార్త వినిన తోడనే తిరిగి ముఖం పట్టింది. ఈరోజు మనము నిరీక్షిస్తున్నాము, దేవుని వాక్యానికి లోబడగలుగుతున్నామా? మన చెవిని ఎన్ని వాక్యాలు పడట్లేదు ఆలోచించండి. నిజంగా నిరీక్షించే వారం అయితే ఆ మాటకు లోబడే వారంగా ఉండాలి. మన ప్రవర్తన ఎలా ఉందో మనం ఒకసారి చెక్ చేసుకోగలిగితే, మొదట మనల్ని మనం గుర్తించుకోగలిగితే ఎదుటి వారిని తర్వాత ప్రియమైన వాళ్ళరా, మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? మన బ్రతుకులు ఎలాగున్నాయి ఒకసారి ఆలోచించండి. మన బ్రతుకులే బాగులే ఉన్నప్పుడు నయోమి గారి బ్రతుకు ఇలాగున్నది, ఆవిడ మోయాబు దేశానికి వెళ్ళిపోయింది, ఆమె శాపాన్ని మూట కొట్టుకుంది, ఆ మాటలు పలకడం అనేది రైట్ కాదు. మొదట మనల్ని మనం చెక్ చేసుకుందాం. మనం ఎలా ఉన్నాం, మన పరిస్థితి ఎలాగుంది మొదట మనం చెక్ చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, ఎదుటి వాళ్ళది కాదు. ఆల్రెడీ వాళ్ళ జీవితాలు ముగిసిపోయి వాళ్ళు దేవుని విషయంలో గొప్పగానే బ్రతికినట్టుగా మనకు కనబడుతున్నాయి. ఈరోజు మన బ్రతుకులు ఎలాగున్నాయి అన్నది మనం పరిశీలించుకోగలిగితే ఎదుటివారి కోసం ఇలాంటి తప్పుడు మాటలు మనం మాట్లాడడానికి నోరు అనేది మనం తెరవం. ప్రియమైన వాళ్ళ,
కనుక దీన్ని అంతటిని బట్టి 2 సందర్భాలను బట్టి ఈ దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని జరిగించాడు అన్నది మనకు అర్థమవుతుంది. అంత గొప్ప కార్యాన్ని జరిగించాడు కనుకనే ఆ మాట ప్రతి నోట ప్రతి చెవిన బడి ఎక్కడికి వెళ్ళింది? దేశం దాటి నయోమి గారి యొద్దకు చేరింది. దేవుడు కరెక్ట్ టైమింగ్ సెట్ చేశాడు. ఆశీర్వాదాన్ని ముగ్గురు కలిసి పొందుకున్నారు ప్రియమైన వాళ్ళరా. ఇది దేవుడి ప్రణాళికలో ఉన్నదన్నప్పుడు నయోమి గారు మోయాబు దేశానికి వెళ్ళడం తప్పు. ఆవిడ అక్కడ ఆశీర్వాదాన్ని కాదు శాపాన్ని మూట కట్టుకుంది అనడం కూడా మనది తప్పే ప్రియమైన వాళ్ళరా. కనుక అక్కడ వెళ్ళడం రైటు. రూతుని అక్కడ వెళ్ళకపోతే రూతుని తీసుకొని రాగలిగేదా? యేసుక్రీస్తు వంశావళి ఆమె ద్వారా రావడం జరిగేదా? ఇవన్నీ జరిగేవి కాదు. కనుక దేవుడు 10 సంవత్సరాల తర్వాత దర్శించడం వెనక, ఈ గొప్ప కార్యాన్ని జరిగించడం వెనక ఆయన గొప్ప ప్రణాళిక ఉన్నదన్నది మనం దృష్టించగలిగితే నయోమి గారిని తప్పు పట్టేవరంగా మనము ఉండము ప్రియమైన వాళ్ళరా. కనుక దీని అంతటినీ మీ ధ్యానంలో ఉంచుకోండి. ధ్యానించి ఏది రైటో ఏది రాంగో నిర్ణయం మీరే తీసుకొని సరైన దాన్ని మీరు వెంబడించేవారుగా ఉండాలని నేను ఆశపడుతూ నా మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మౌలిమికులుగా ప్రేమించు మా కన్న తండ్రి, దేవా ఉన్నతమైన మీ మాటలను మాకు ఈరోజు దయచేసినారు తండ్రి. అందుని బట్టి వందనాలు తండ్రి. దేవా మీ ప్రణాళిక ఏమై ఉన్నదనేది తండ్రి మేము తండ్రి కార్యము జరిగినంత వరకు ఎరుగులేము తండ్రి. దేవా మరి నయోమి గారి జీవితంలో జరిగించిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి మేము తండ్రి మేము ఇప్పుడు తెలుసుకున్న విధానాన్ని బట్టి స్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా అద్భుతమైన రీతిలో మీరు కార్యాలను జరిగించగల దేవుడు అన్న విషయం మాకు అర్థమవుతుంది తండ్రి. ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్లుగా తండ్రి ఈరోజు మీరు జరిగించిన ఆ మహాకార్యం అందరి జీవితాలను ఆశీర్వాదంతో నింపింది దేవా. అందరిని బట్టి మీకే స్తుతులు తెలియజేసుకుంటూ దేవా అంత గొప్ప భక్తి జీవితాన్ని తండ్రి మీ మీద ఆలోచన కలిగి బ్రతికిన ఆ నయోమి గారి జీవితం ఎలాగైతే ఉందో తండ్రి అలాంటి జీవితాన్ని మేము కూడా కలిగి ఉండుటకు సహాయం తెచ్చండి దేవా. ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నప్పటికీ తండ్రి మిమ్మల్ని గూర్చిన ఆలోచన మేము ఎల్లవేళలా కలిగిన వారముగా మేము ఉండుటకు సహాయం తెచ్చండి. నిరీక్షణ కలిగిన వారముగా తండ్రి మాతో మీరు మాట్లాడుతున్న ప్రతి మాటకు మేము లోబడే స్థితిని మేము కనుపరచుటకు సహాయం తెచ్చండి దేవా. మరి మా మార్పు కొరకు అనేకమైన మాటలు మాకు వినిపింపు చేస్తున్నారు తండ్రి. మరి వినడమేము నిర్లక్ష్య ధోరణి వ్యవహరించకుండా తండ్రి దేవా ప్రతి మాటకు కట్టుబడి మేము లోబడి తండ్రి ప్రవర్తించేవారం ఉండటకు, అలాగే మీరు అనుగ్రహించే ఆశీర్వాదాలను పొందుకోవడానికి సహాయాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని కోరి ప్రార్థిస్తూ దేవా ఇప్పటివరకు మరి పవర్ విషయంలోనూ ఇంటర్నెట్ విషయంలోనూ మీరు చూపించిన కృపను బట్టి వందనాలు తెలియజేసుకుంటూ మీ మాటలను మా చెవిన వేసినందుకే మా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు తెలియజేసుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.